బొమ్మల కథలు. శ్రీపురం ఒక చిన్న గ్రామం. ఉదయం గ్రామంలోని ఆలయం దగ్గర కొందరు గ్రామస్తులు సమావేశమై మాట్లాడుకుంటున్నారు. శ్రీను, రమేష్ ఆలయం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. గ్రామంలో కొత్త అవకాశం గురించి చర్చిస్తున్నారు. రమేష్, నువ్విది విన్నావా? దేని గురించిరా? ఏమైందిప్పుడు? ఊర్లో ఏవైనా కొత్త వ్యవహారాలు జరుగుతున్నాయా ఏంటి? అలాంటిదేరా. పట్నం నుండి ఒక సంస్థ వాళ్ళు మన గ్రామంలో సేంద్రియ వ్యవసాయ శిక్షణ ఇవ్వడానికి వస్తున్నారట. అవునా? నిజమేనా ఇది? అవునరా, ఉచితంగా శిక్షణ ఇస్తారు. రైతులకు మంచి మొక్కలు సరఫరా చేయడమే కాకుండా సాంకేతికత విషయంలో కూడా శిక్షణనిస్తారట. నిజమా శ్రీను? ఇది అరుదైన అవకాశంరా. సేంద్రియ వ్యవసాయం చేస్తే మన పంటలకు మంచి ధర పలుకుతుంది. నిజమేరా, నాకు అదే అనిపించింది. మరి నువ్వు ఈ శిక్షణకి వెళ్తున్నావా? నేను అదే ఆలోచిస్తున్నానురా. కానీ ఈ శిక్షణకు వెళ్ళాలంటే 2 వారాలు పొలం పనులు వదిలేయాలి. అది కొంత ఇబ్బందిగా ఉంది. నువ్వేం చేస్తావు? నేను తప్పకుండా వెళ్తాను శ్రీను. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సేంద్రియ వ్యవసాయం నేర్చుకుంటే మన పొలాలు ఎక్కువ లాభాన్ని ఇస్తాయి. అది కూడా నిజమేరా. సరేలే, ఆలోచిద్దాం. ముందు శిక్షణ మాత్రం తీసుకుందాం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో గోపాల్, సరళ ఆలయం దగ్గరకొస్తారు. వారి సంభాషణ విని కొంత వెటకారంగా మాట్లాడతారు. ఏంటి సీను, రమేష్, దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు? అదే గోపాల్, ఓ సంస్థ వారు మన ఊరికొచ్చి సేంద్రియ వ్యవసాయంలో శిక్షణనిస్తానన్నారు కదా, దాని గురించి. హో, ఆ సేంద్రియ వ్యవసాయం గురించి మాట్లాడుకుంటున్నారా? అదే. వారి శిక్షణలో మనం చేరాలంటే 2 వారాలు పొలం పనులు ఆగిపోతాయి. దాని గురించే ఆలోచిస్తున్నాను. అయ్యో, ఆ సంస్థ వాళ్ళు ఉచితంగా ఏమిస్తారు? ఇది వాళ్ల వ్యాపారం కోసం చేసే ఉపాయం. మీరు వాళ్ల మాటలు నమ్మొద్దు. గోపాల్, నువ్వు అలాగే అంటావా? కానీ ఈ శిక్షణ వల్ల మన గ్రామం రైతులకు మేలు జరగచ్చు కదా. నువ్వెళ్ళవా? ఎవరైనా బయట వాళ్ల మాటలు విని సొంత పొలం నాశనం చేసుకుంటారా చెప్పు? శ్రీను, నువ్వు పొలం వదిలి 2 వారాలు శిక్షణకు వెళ్తే నీ పంట ఎండిపోతుంది. ఈ సంస్థ వాళ్ళు ఏదో మోసం చేస్తారు. మా గోపాల్ లాంటి వాళ్ల సలహా విని ఇంట్లోనే ఉండు. మీరిలా అండం సరికాదు. ఈ శిక్షణ అరుదైన అవకాశం. శ్రీను, నువ్వు గోపాల్ మాటలు నమ్మకు. నువ్వు సర్పంచ్ గారితో మాట్లాడి ఈ శిక్షణ గురించి వివరాలు తెలుసుకో. నువ్వు చెప్పింది నిజమే రమేష్, కానీ గోపాల్ మాటలు కూడా ఆలోచింపజేస్తున్నాయి. నువ్వన్నట్టు నేను సర్పంచ్ గారితో మాట్లాడతాను. సరే, ఇలాంటి అరుదైన అవకాశాన్ని మనం వదులుకోకూడదు. గుర్తుపెట్టుకో అది అని అనుకుంటారు. గోపాల్, సరళ ఆలయంలో పూజ చేసి వెళ్ళిపోతారు. శ్రీను సర్పంచ్ రాజయ్య ఇంటికి వెళ్తాడు. రాజయ్య నాగమ్మతో కలిసి గ్రామ విషయాలు చర్చిస్తూ ఉంటాడు. రా శ్రీను, ఏంటిలా వచ్చావు? సర్పంచ్ గారు, నాగమ్మ గారు, ఒక సలహా కోసం వచ్చానండి. ఏమైంది సీను? ఏంటి? ఏదైనా సమస్య? అదేమీ లేదండి. పట్నం నుండి వచ్చే సేంద్రియ వ్యవసాయ శిక్షణ గురించి తెలుసుకోవాలని. నువ్వు చెప్పిన శిక్షణ గురించి నాకు కూడా తెలుసు శ్రీను. ఇది మంచి అవకాశం. ఆ సంస్థ వాళ్ళు రైతులకు మొక్కలివ్వడమే కాకుండా సాంకేతికత విషయంలో కూడా ఉచిత శిక్షణనిస్తారు. అవును శ్రీను, నీకు ఆసక్తిగా ఉంటే నువ్వు వెళ్ళొచ్చు. అవునండి, నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. కానీ గోపాల్ ఈ శిక్షణ మోసమని, పొలం వదిలి వెళ్తే నష్టమని చెప్పాడు. అయ్యో, అలా చెప్పాడా? అవును నాగమ్మగారు. మరోవైపు రమేష్ ఏమో వెళ్ళమని చెప్తున్నాడు. నేను గందరగోళంలో ఉన్నాను. శ్రీను, గోపాల్ కొత్త అవకాశాల్ని నమ్మడు. ఈ శిక్షణ నీకు, గ్రామానికి మేలు చేస్తుంది. రమేష్ నీ స్నేహితుడు. అతని సలహా నమ్మావంటే నీకు మంచే జరుగుతుంది. అవును శ్రీను, ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. నువ్వు శిక్షణకు వెళ్ళి సేంద్రియ వ్యవసాయం నేర్చుకో. నీ పొలం కోసం కొంత సమయం వెచ్చించడం వల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభం వస్తుంది. సర్పంచ్ గారు, మీ సలహా నాకు నమ్మకం కలిగించింది. కానీ గోపాల్ మాటలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి.
నేనొక రోజు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానండి. మంచిది శ్రీను, వెళ్ళిరా. అని రాజయ్య చెప్పడంతో శ్రీను ఇంటికెళ్తాడు. కాని గోపాల్ మాటల ప్రభావంలో ఉంటాడు. దీంతో తన భార్య సుమతితో శిక్షణ గురించి చర్చిస్తాడు. ఏంటండి, మీరీ సేంద్రియ వ్యవసాయ శిక్షణకు వెళ్తున్నారా లేదా? సుమతి, నాక్కూడా వెళ్ళాలనే ఉంది. నిజమే, రమేష్ గారు చెప్పినట్టు ఇది మంచి అవకాశం అండి. మన పొలానికి కూడా లాభం ఎక్కువగా చేకూరుతుంది. సుమతి, నువ్వు చెప్పింది నిజమేనే, కానీ గోపాలి శిక్షణ మోసమని, పొలం వదిలితే నష్టమని చెప్పాడు. 2 వారాలు పొలం పనులు ఆగిపోతాయి. నేను సందిగ్ధంలో ఉన్నాను. గోపాల్ గురించి మీకు తెలీదా చెప్పండి. అతను కొత్త పనులని అస్సలు నమ్మడు. రమేష్ గారు, సర్పంచ్ గారు మీ మంచి కోసమే చెప్తున్నారు. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి. నువ్వు చెప్పింది కూడా నిజమేనే, కానీ గోపాల్ మాటలు నన్ను ఆలోచింపచేస్తున్నాయి. నేను శిక్షణకు వెళ్లకుండా పొలం పనులు చూసుకుంటాను. అయ్యో, ఏంటండి ఈ పిచ్చి పనులు? కొన్ని గొప్ప పనులు సాధించాలంటే కొన్ని త్యాగం చేయక తప్పదు. ఏమో సుమతి, అక్కడ ఎలాంటి ఉపయోగం లేకపోతే మనమే కదా బాధపడేది. అని శ్రీను గోపాల్ సలహా విని శిక్షణకు వెళ్లకూడదని నిర్ణయించుకుంటాడు. కాని రమేష్ శిక్షణకు వెళ్లి సేంద్రియ వ్యవసాయం నేర్చుకుని తిరిగి వస్తాడు. అతని పొలంలో సేంద్రియ పంటలు బాగా పండుతాయి. శ్రీను అతన్ని కలుస్తాడు. శ్రీను, నేను శిక్షణలో సేంద్రియ వ్యవసాయం నేర్చుకున్నాను. సంస్థ వాళ్ళు మంచి మొక్కలు, సాంకేతిక పరిజ్ఞానం అందించారు. నా పొలంలో ఇప్పుడు పంట బాగా పండుతోందిరా. ధర కూడా ఎక్కువే వస్తోంది. అవునా, చాలా సంతోషంరా. అసలు నువ్వు కూడా రావాల్సిందిరా. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు కదా. నిజమే రమేష్, నేను గోపాల్ సలహా విని శిక్షణకు వెళ్ళలేదు. ఇప్పుడు నీ పొలం చూస్తుంటే నేను అరుదైన అవకాశం కోల్పోయానని నాకు అర్థమవుతోంది. శ్రీను, గోపాల్ సలహా వినడం వల్ల నువ్వు నష్టపోయావు. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. నువ్వు ఇప్పటికైనా ఆ సంస్థ వాళ్ళని సంప్రదించు. ఇంకొక శిక్షణకు వెళ్ళు. నువ్వు చెప్పింది నిజమే రమేష్. నేను గోపాల్ మాటలు నమ్మి ఈ అవకాశాన్ని కోల్పోయాను. ఇక మీదట నా సొంత ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటాను. అవును శ్రీను, ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. ఇక నుంచి నేను అలాంటి వాళ్ళ సలహాలు వినను రమేష్ అని అంటాడు శ్రీను. ఆ తర్వాత శ్రీను గ్రామసభలో తన నష్టం గురించి చెప్తాడు. గోపాల్ అపవాదు ఎదుర్కొంటాడు. గ్రామస్తులారా, శ్రీను సేంద్రియ వ్యవసాయ శిక్షణకు వెళ్ళకపోవడం వల్ల నష్టపోయాడని విన్నాను. సర్పంచ్ గారు, నేను గోపాల్ సలహా విని శిక్షణకు వెళ్ళలేదు. అతను ఇది మోసమని, పొలం వదిలితే నష్టమని చెప్పాడు. రమేష్ శిక్షణకు వెళ్ళి ఇప్పుడు ఎక్కువ లాభం పొందుతున్నాడు. నేను అరుదైన అవకాశం కోల్పోయానండి. శ్రీను, నేను నీ మంచి కోసమే చెప్పాను. ఆ సంస్థ వాళ్ళు మోసం చేస్తారేమో అని అనుకున్నాను. నాకు తెలియకుండా తప్పు జరిగింది. శ్రీను, గోపాల్ నీకు చెడు సలహా ఇవ్వలేదు. నువ్వే తొందరపడి నిర్ణయం తీసుకున్నావు. లేదు సరళ, గోపాల్ సలహా విని శ్రీను నష్టపోయాడు. అవును గోపాల్, నువ్వు కొత్త అవకాశాల్ని నమ్మవు, అందర్నీ ఆపుతావు. ఈ శిక్షణ గ్రామానికి మేలు చేసింది. గోపాల్, నువ్వు శ్రీనుకి చెడు సలహా ఇచ్చావయ్యా. అరుదైన అవకాశాన్ని వదిలేయమని చెప్పడం తప్పు. శ్రీను ఇప్పుడు నష్టపోయాడు. గోపాల్, నువ్వు శ్రీనుకి నష్టం కలిగించావు. నీ సలహా తప్పు అని నువ్వు ఒప్పుకోవాలి. నేను తప్పు చేశానండి. ఇక మీదట నా సలహాలు వేరొకరి మీద రుద్దను అని చెప్తాడు గోపాల్. ఆ తర్వాత శ్రీను తన అనుభవాన్ని గ్రామస్తులతో పంచుకుంటాడు. గ్రామస్తులారా, నేను గోపాల్ సలహా విని అరుదైన అవకాశం కోల్పోయాను. ఇలాంటి అవకాశాలు మళ్లీ రావు. ఇక మీదట నేను నా సొంత ఆలోచనతో మంచి వాళ్ల సలహాతో నిర్ణయాలు తీసుకుంటాను. శ్రీను, నువ్వీ అనుభవం నుండి నీతి నేర్చుకున్నావయ్యా. అవును రాజయ్య గారు, మనకు ఆ అవకాశం మంచిదని అనిపిస్తే వెళ్ళాలి, కానీ ఇతరుల గురించి ఆలోచించకూడదు. శ్రీను, నేను కూడా ఇక మీదట నీకెలాంటి తప్పుడు సలహాలు ఇవ్వను. అలాగే నేను కూడా మీలానే మంచి చెడు ఆలోచించి కొత్త వాళ్ళని నమ్ముతాను. మంచిది. మీరిలా నష్టం వస్తుందని ముందే అనుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలయ్యా.
అవును, కొన్ని అవకాశాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ సంస్థ వారు మరోసారి ఉచితంగా శిక్షణ ఇవ్వకపోవచ్చు. దానివల్ల శ్రీను నష్టపోయినట్టే కదా. నేను నేర్చుకున్నాను కదండి, మిగిలిన వారికి శిక్షణ నేనిస్తాను. అన్నాడు రమేష్. మంచిది రమేష్, ఇలా ఒకరికొకరు సాయం చేసుకోవడం వల్ల మనకే మేలు జరుగుతుంది అని రాజయ్య అండంతో గ్రామస్తులు శ్రీనుని రమేష్ని ప్రశంసిస్తారు. కొద్ది రోజులకి రమేష్ ఊర్లో అందరికీ శిక్షణ ఇస్తాడు. ఆ సంవత్సరం పంటలు బాగా పండుతాయి. రమేష్, నీ మేలు నేనెన్నటికీ మర్చిపోలేనురా. అయ్యో, దీనిలో ఏముంది లేరా, ఒకరికొకరం సాయం చేసుకుంటున్నాం, అంతే కదా. ఆ లేదు రమేష్, నా వలన శ్రీను కూడా ఆగిపోయాడు. కాని ఇప్పుడు నువ్వు మా అందరికీ నీ విద్యని దానం చేశావు. నీ వల్ని ఈ ఏడు అందరి పొలాల్లో మంచి దిగుబడి వచ్చింది. మరేం పర్లేదు గోపాల్, మనమంతా కలిసి ఇంకా బాగా పనిచేసి వచ్చే ఏడాది ఇంకాస్త రాబడి పెంచుకుందాం అని అంటాడు రమేష్. అలా వారు అప్పట్నుంచి సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తూ ఉంటారు. అరుదైన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే మనం నష్టపోతాం. మంచి సలహాలను విని సొంత ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి. పాలమూరు అనే ఓ చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామ పెద్ద రామయ్య, అతని భార్య లచ్చమ్మ. ఆ గ్రామమంతా కూడా కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవారు. ఊరంతా తెలివి తక్కువ వాళ్లే ఉంటారు. కాని రంగరాజు అనే ఓ కత్తను మాత్రం చాలా తెలివిగలవాడు. ఏమయ్యా సోమయ్య, ఏంటి సంగతులు? ఎలా నడుస్తున్నాయి పనులు? ఏముంది బాబాయ్, అంతా మామూలే, యథావిధిగా సాగుతున్నాయి. మంచిది సోమయ్య, ఎంతైనా మన ఊరు వాళ్ళంతా చాలా కష్టపడి మనస్తత్వం ఉన్నవాళ్ళురా. అవును బాబాయ్, నిజమే. కాని మన వాళ్ళకి తెలివితేటలొక్కటే తక్కువ. అందర్నీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కొంతమంది తెలివి లేక మొదలుపెట్టిన పనులు మధ్యలో వదిలేస్తారు. నిజమే బాబాయ్, ఈ ఒక్క విషయంలో కాస్త మారితే బాగానే ఉంటుంది. చూద్దాన్రా, ఎప్పటికి మారతారో ఏమో. సరేలే, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నావు, వెళ్ళిరా అని చెప్పి రామయ్య అక్కడ్నించి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత సోమయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు. ఈ రామయ్య బాబాయ్ ఏదో బాగా తెలివైనవాడు అన్నట్టు ఊరి గురించి మాట్లాడుతున్నాడు. ఏంటో ఈ మనుషులు అనుకుంటూ అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఇంతలో అతనికి రాంబాబు ఎదురవుతాడు. ఏరా సోమయ్య, ఏంటి అలా నీలో నువ్వే గొణుగుతూ వస్తున్నావు? ఏం లేదులేరా, ఆ రామయ్య బాబాయ్తో మాట్లాడి వస్తున్నాను. ఏమంటున్నాడేంటి ఆ తెలివి తక్కువ రామయ్య? అబ్బా, సరిగ్గా చెప్పావురా. నిజంగా ఆ రామయ్య బాబాయ్ తెలివి తక్కువవాడే. ఇప్పటి వరకు ఎన్ని విషయాల్లో చూడలేదు. అదే కదా, ఇంతకీ ఏంటంట? ఏమంటున్నాడు? ఏముంది, ఊర్లో అంతా తెలివి తక్కువ వారంట, ఎప్పటికి మారతారో ఏమో ఈ వెర్రి జనం అని అంటున్నాడు. బావుందిరా సంబడం. ముందు ఆయన్ని మారమని చెప్పాలి. నిజమేరా, ఎప్పటికి మారతాడో ఏమో ఆ మనిషి. సరేలే, అయినా మనకెందుకు వాళ్ళ గురించి అని అక్కడ్నించి వెళ్ళిపోతాడు సోమయ్య. రాంబాబు కూడా వెళ్ళిపోతాడు. ఊర్లో ఎవరి పనుల్లో వారు నిమగ్నమవుతారు. కాని గ్రామంలో వచ్చే కొన్ని సంఘటనలు వాళ్ల తెలివి తక్కువతనాన్ని బయటపెడతాయి. ఒకరోజు పగటిపూట ఊరి మధ్య చౌరస్తాలు కొంతమంది ఊరివాళ్లు చర్చలో మునిగి ఉంటారు. రంగరాజు అనే అతను ఇలా అంటూ ఉంటాడు. రే గంగిరెడ్డి, వేటూరి పక్కన ఊర్లో చింత చిగురు కట్ట ₹2 ఎక్కువకు అమ్ముతున్నారంట. అయ్యయ్యో, అదేంటి అంతెక్కువ? మన ఊర్లో 4 కట్టలు ₹1 అమ్మేస్తున్నారు. మరే, మన వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు కదా, అందుకే మన ఊరు ఏం పెరగడం లేదు. తెలివి తక్కువతనం వల్లేరా అన్నీ. ఇంతలో రామయ్య భార్య అటుగా వస్తుంది. ఏవండి, ఏంటి ఇంత పొద్దెక్కినా ఇంకా ఇంటికి రాలేదు? ఏదో అలా మాట్లాడుతూ ఉండిపోయి సమయం మర్చిపోయాను. ఎండ ఇంత మండిపోతుంటే తిండి తిప్పలు లేకుండా ఏంటండి మీ ముచ్చట్లు? మరేం లేదే, పక్కూర్లో చింత చిగురు ఒక కట్ట ₹2 ఎక్కువగా అమ్ముతున్నారట. మన ఊర్లోనేమో 4 కట్టలు ₹1 అమ్మేస్తున్నారు. అయ్యయ్యో, మన వాళ్ళకెంత నష్టం! అయినా మనవాళ్లు కూడా మోసం చేస్తున్నారయ్యా.
ఏమైందమ్మా ఇంతకీ? ఆ మొన్న నేను కూడా సంతకెళ్ళానా, అక్కడ గంపెడు మామిడి పళ్ళు 5 రూపాయలే అన్నాడు. సరే కదా అని అస్సలు ఆలోచించకుండా తీసేసుకున్నాను. తీరా ఇంటికొచ్చి చూస్తే అవి నకిలీ పళ్ళు, లోపలంతా గడ్డుంది. పైనూరికే 4 బొమ్మ పళ్ళు పెట్టారు. అయ్యో, మరీ ఇంత గుడ్డిగా నమ్మేస్తే ఎలాగమ్మా? కాస్త ఆలోచించాలి కదా. అంత తెలివి దీనికి ఎక్కడ ఏడ్చిందిలేరా. అబ్బో, నీకేదో బాగా ఉన్నట్టు. పద పద, ఇంటికెళ్దాం, భోంచెద్దుగాని ఆ సరే సరే. రంగరాజు, వెళ్ళొస్తాను. అని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. రంగరాజు మాత్రం ఇంటికి వెళ్ళినా కూడా ఊరి వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళెప్పటికి మారుతారో ఏమో అని అనుకుంటూ ఉంటాడు. రంగరాజు భార్య కాంతమ్మ, ఏమిటండి ఓ తెగ బుర్ర చించేసుకుంటున్నారు? ఏమీ లేదే, మన ఊరి వాళ్ళు మరీ ఇంత తెలివి తక్కువగా ఉంటున్నారేంటో అర్థం కావడం లేదు. వాళ్ళెలా ఉంటే మనకేంటండి? అదేంటి కాంతం అలా అంటావు? ఊర్లో జనమంతా తెలివిగా వ్యవహరిస్తేనే కదా ఊరు అభివృద్ధిలోకి వచ్చేది. సరే, మీరు చెప్పింది నిజమే, కాని వాళ్ళ మనస్తత్వం మారకపోతే ఎవరైనా ఏం చేయగలరు? చేయాలి కాంతం, ఏదో ఒకటి చేయాలి. లేదంటే మన ఊరు అభివృద్ధిలో వెనకబడిపోతుంది. సరే చేద్దుర్లే గాని ముందు అన్నం తినండి అని అన్నం వడ్డిస్తుంది. కాని రంగరాజు మనసంతా కూడా ఊరి జనం బాగ్కోసమే పరితపిస్తూ ఉంటుంది. అదే సాయంత్రం రంగరాజు ఊరి పెద్దల దగ్గరికి వెళ్లి వారికి ఒక సలహా ఇస్తాడు. అయ్యా, మన ఊరి అభివృద్ధికి ఒక మంచి మార్గం ఉంది. ఏంటి రంగరాజు, చెప్పరా. నీకు తెలివెక్కువ, నీ మాట వినాలి. మన ఊర్లో ప్రతి వారం ఒక చిన్న తెలివితేటల పాఠశాల పెడదాం. అందులో ఏదైనా ఒక బుద్ధిగల విషయం నేర్పిద్దాం. అది మంచి ఆలోచన. పిల్లలకైనా పెద్దలకైనా బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి, ముందు వారం సంతలో సరుకుల ధరలు ఎలా చర్చించాలి, ఎలా లాభం చూడాలి నేర్పిస్తాం. తర్వాత వారం పంటల విత్తనాలు ఎలా ఎంచుకోవాలో నేర్పిద్దాం. అది ఖచ్చితంగా మాకు ఉపయోగపడుతుంది రంగరాజు. మేమిప్పటి వరకు ఎవరేం చెప్పినా నమ్మేసేవాళ్ళం. ఇప్పటికైనా తెలివిగా వ్యవహరించి మంచిగా ఉంటాం. చాలా సంతోషమండి. మీరింత త్వరగా ఒప్పుకుంటారని నేనస్సలు అనుకోలేదు. నువ్వు మా గురించి ఆలోచిస్తుంటే మేం నీకు సహకరించకుండా ఎందుకుంటాం చెప్పు? సరేనండి, మనం దీనికోసం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేద్దాం. కొన్ని రోజులకి మొదటి తరగతి ప్రారంభమవుతుంది. మొదటి తరగతి రోజు ఊరంతా చిన్నపిల్లల్లా కూర్చొని రంగరాజు మాటలు వింటూ ఉంటారు. రంగరాజు వాళ్లతో, మనవాళ్ళు వేరే ఊరి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే నమ్మొద్దు. ముందు మనమే ఆలోచించాలి, ఇది నిజమా, సరైందా అని. అప్పుడు సోమయ్య చిన్నగా నవ్వుతూ ఇలా అంటాడు. నిజమే రంగరాజు బాబాయ్, గత వారం మా ఊరికి ఒకడొచ్చి కుక్కలు పాలిస్తాయంట అన్నాడు. మేం నమ్మేసి మా పెంపుడు కుక్కకి గడ్డు పెడుతూ వచ్చావు. ఏరా సోమయ్య, ఇంత తెలివి తక్కువ వాడివేంట్రా? కుక్క ఎక్కడైనా పాలిస్తుందా చెప్పు? అన్నాడు రామయ్య. చాలే, మీరేదో తెలివిగల వాళ్ళైనట్టు అతన్నంటున్నారు అంది లచ్చమ్మ. ఇంతకీ ఈయనేం చేశారు పిన్ని? నువ్వాళ్ల మాటలు విని కుక్క గడ్డి మాత్రమే వేశావు. కాని ఈయన ఏకంగా గాడిద పాలు అమ్ముకుందాం అనుకుని ఉన్న పళంగా డబ్బిస్తే చివరికి వాళ్ళు పందినిచ్చారు. పందా? నేనే నయం బాబాయ్, నువ్వు చూడు. సరేలేరా, అందుకేగా ఇక్కడికొచ్చాం పాఠం నేర్చుకోవడానికి. సరే సరే, ఇక నుంచి ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ ఇలా చేయడం వద్దు. సత్యం తెలుసుకోవాలంటే ప్రశ్నించాలి, ఆలోచించాలి. సరేరా రంగరాజు. రంగరాజు వారికి పాఠం చెప్తూ ఉంటాడు. అలా రంగరాజుకి రంగమ్మ అనే ఒక ఆవిడ ఇంకొక జరిగిన విషయం చెప్తుంది. అదేంటంటే, అయ్యా, మొన్నేమైందంటే మా ఇంటికి పందిరి వేయమంటూ ఒక మాంత్రికుడొచ్చాడు. పందిరి వేస్తే ధనలక్ష్మి వస్తుంది అన్నాడు. మేం నమ్మి 4 రోజులు తిండి తిప్పల్లేకుండా అదే పని మీదున్నాం. చూసారా, ఇది కూడా తెలివి తక్కువతనం వల్లే. ఎవరైనా మాటలు వినేటప్పుడు మనమే ఆలోచించాలి, ఇది వాస్తవమా, దీనికి ఆధారాలున్నాయా అని 1కి 2 సార్లు సరిచూసుకోవాలి. అవునరా రంగరాజు, ఇక ముందు మేమెవరి మాటలకైనా ముందు 2 సార్లు ఆలోచిస్తాం.
అలా కొంతకాలానికి ఊర్లో మార్పు మొదలవుతుంది. దాన్ని రంగరాజు కూడా గమనిస్తూనే ఉంటాడు. రంగమ్మ కూరగాయల్ని సరైన ధరలకు అమ్ముతుంది. అలానే రామయ్య విత్తనాలు కొనేటప్పుడు 1-2 సార్లు నాణ్యత చూసుకుంటాడు. అలా ఓ రోజు రంగరాజు ఇలా అంటాడు. చూసారా, ఇప్పుడు మన ఊర్లో పిల్లలు కూడా తెలివిగా మారిపోతున్నారు. అవును రంగరాజు, ఇదంతా నీ వల్లే సాధ్యపడింది. అవును, నువ్వు మా అందరికీ ఆదర్శమన్నయ్యా. నువ్వు చూపించిన దారి వల్లే ఇది సాధ్యపడింది అని వారంతా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఊరికి నగలమ్మే వ్యక్తి వస్తాడు. అమ్మా, చూసారా ఎలా మెరుస్తున్నాయో? 22 క్యారెట్ల నిక్కచ్చైన బంగారం. అవునా? అవునమ్మా, మీ మెడకి ఈ హారం బాగా నప్పుతుంది, తీసుకోండి. మేమంత ధర పెట్టలేమయ్యా, మాకొద్దు, నువ్వెళ్ళు. అయ్యో అమ్మగారు, ఇదంతా ధరేమీ కాదు, కేవలం 200 మాత్రమే. ఏంటేంటి 22 క్యారెట్ల బంగారు హారం 200 రూపాయలా? ఏది, ఇలా ఇవ్వు అని ఆ హారాన్ని చేతిలోకి తీసుకొని చూస్తుంది లచ్చమ్మ. కాసేపటికి అది నకిలీదని అర్థమవుతుంది. అప్పుడామె ఇలా అంటుంది. ఎరా బడుతాయ్, పిచ్చి నగ తీసుకొచ్చి నన్నే మోసం చేయాలని చూస్తావా? ఏంటే నువ్వనేది? అవునయ్యా, ఇది పిచ్చి నగే. కావాలంటే చూడు, కనీసం 50 రూపాయలు కూడా విలువ చేయదు. ఊరి వెధవా, బానే మోసం చేస్తున్నావే. జనం నీకు బుద్ధి చెప్పాల్సిందే అని అక్కడున్న వాళ్ళందరికీ ఈ విషయాన్ని చెప్తాడు రామయ్య. వాళ్ళందరూ కలిసి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసి పంపిస్తారు. ఆ తర్వాత రంగరాజు ఊరి వాళ్ళతో ఇలా అంటాడు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవర్ని మీరు ఊరికే నమ్మడం లేదు. ఎప్పుడూ ఇలానే తెలివిగా వ్యవహరించండి. సరే అన్నయ్యా, అలాగే చేస్తాం. తెలివి అనేది పుట్టుకతో రావడం కాదు, నేర్చుకోవడం వల్ల వస్తుంది. మనం కష్టపడితే మన ఊరిని తెలివిగల గ్రామంగా మార్చుకోగలం. బాగా చెప్పావురా రంగరాజు. ఇకపై పాలమూరు పేరు ఎక్కడ విన్నా తెలివితేట్లు కలిగిన ఊరు అనే పేరే వినిపిస్తుంది చూడు. నాకు కావాల్సింది కూడా అదే. అందరూ సంతోషంగా ఉండాలి. బాబాయ్, నన్ను మెచ్చుకోవా మరి? చెప్పరా, నువ్వేం చేశావు? నేనేం చేశానంటే, ఈసారి నా దగ్గరికి గుర్రం అమ్ముతా అని ఓ వ్యక్తి వచ్చాడు బాబాయ్. సరే కదా అని సరిగ్గా ఆరా తీసి చూస్తే అది గుర్రం కాదు, గాడిద అని తెలిసింది. ఇక అంతే, చెడామడా తిట్టేసి వాణ్ణి పంపించేశాను. ఆ గాడిదని మాత్రం ఉంచేసుకున్నా. తెలివైన వాడివేరా. అది అలా ఉంటుంది మరి నా తెలివి. ఏమనుకున్నావు? శభాష్ రా, ఇలానే తెలివిగా ఉండు. ఏవైనా సందేహాలుంటే నన్నడుగు, నేను చెప్తాను. దొందుకు దొందు సరిపోతారు బాబు. అరే, నువ్వు మాత్రం సందేహాలు రంగరాజన్నయ్యనే అడుగు, సరేనా? అంది లచ్చమ్మ. హా, సరే పిన్ని అని అంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పట్నుంచి ఆ ఊరు అభివృద్ధిలో కూడా ముందుంటుంది.